శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఇటీవల చోటు చేసుకున్న ఉగ్రవాద అనుమానితుల అరెస్టు ఘటనపై రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మరియు వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర నిఘా సంస్థల ఆధారాలు, స్థానిక పోలీసుల అప్రమత్తతతో ఈ అరెస్టులు జరిగినట్లు తెలిపారు. ఉగ్రవాద సంబంధాలున్న అనుమానితుడి అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కుట్ర కోణం ఉన్న అవకాశాన్ని విస్మరించలేమని పేర్కొంటూ ధర్మవరంలో ప్రశాంతతను చెడగొట్టే అలజడులు సృష్టించాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. తీసుకొని పూర్తిగా విచారణ చేపట్టి దీంట్లో వెనకాల ఏదో పెద్ద కుట్ర ఉందనే విషయం నేను ఇప్పట్లో అది వెల్లడించలేను. పెద్ద కుట్రపూరితంగా చేస్తున్నది. ధర్మవరం పట్టణంలో కొద్దిగా అశాంతిని, అలజడుల్ని సృష్టించాలనే రకంగా చేస్తున్న ఇటీవల రాయచోటిలో కూడా ఈ రకం ఉంది. అయితే ఇటువంటి స్లీపర్ సెల్ ఎక్కడున్నా కూడా వాటిని గుర్తించి ఖచ్చితంగా ప్రజల శాంతి భద్రతల్ని, ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సహకారంతో చర్యలు చేపడుతుంది. ఈ విషయం మీద కొంచెం బలమైన ఉంది. కాన్స్పిరెన్సీ ఏంటి, ఎవరున్నారు వెనక అనే విషయాన్ని కూడా నిఘా సంస్థలు ఖచ్చితంగా బయటకు తీస్తే వచ్చిన తర్వాత చూద్దాం. ఇప్పుడే వాటి మీద మాట్లాడించడం ఇంకా ప్రాథమిక దశలో ఉంది కాబట్టి ఇట్లాంటి సున్నితమైన విషయం మీద వ్యాఖ్యానాలు చేయడం సరికాదు. పోలీసు వారికి విచారణ చేపట్టిన తర్వాత విషయాన్ని పోలీసు దీనికి వాళ్ళ లెక్క ప్రకారం బయట పెట్టారు. నిన్న ఈ విషయం బయటకు వచ్చినాక కొంచెం సాధారణమైన ప్రజలు ఏం మాట్లాడుతున్నారంటే